హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆరాధ్య బ్లెస్సీ వ్లాగ్స్. నేను మీ శృతి. అందరూ బాగున్నారా? అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోని చూసినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు అయితే చేపల కూర చేశానండి. చాలా రోజుల తర్వాత చేశాను అనమాట చేపల కూర. దగ్గర దగ్గర ఒక 5 months అయి ఉంటుందన్నమాట. నేను సంక్రాంతి అప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకొని తినింది. తర్వాత అయితే నేను ఇక్కడ తీసుకొని ఇప్పుడు చేయనండి చేపలు అనేది. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే చేసుకొని తింటాను. కానీ ఈరోజు సడన్గా మా ఆయన పుట్టపర్తికి వెళ్ళి వస్తూ బుక్కపట్నం చెరువులో చేపలు పట్టుకొచ్చారనమాట. మా ఆయన ఇంకా కొంతమంది అన్న వాళ్ళందరూ వెళ్ళారండి. వస్తూ గేలాలతో చేపలు పట్టుకొచ్చాడు. ఫస్ట్ టైం కాబట్టి నాకు కొంచెం హ్యాపీ అనిపించిందండి. మా ఆయన తెచ్చిన చేప, కష్టపడి పట్టుకొచ్చిన చేపలు కాబట్టి చేయడానికి నాకు హ్యాపీగా అనిపించింది. కానీ ముందు రోజు నైట్ నేను అంతా కూడా క్లీన్ చేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. కానీ అప్పటికి కొంచెం లేట్ అయిందనమాట. ఇంకా కర్రీ చేసే అంత టైం లేదని చెప్పేసి నేనైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ చేస్తానని చెప్పాను. బాబు బర్త్డే అయింది కాబట్టి కొంచెం అంత క్లీనింగ్ అవన్నీ ఉన్నాయని చెప్పేసి నేనైతే నైట్ చేయలేదండి. మొత్తం క్లీన్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని అలా పెట్టేసుకున్న తర్వాత మార్నింగ్ ఫ్రిడ్జ్లో నుంచి తీసే గుందికి కొంచెం అంతా ఐస్ లాగా ఉన్నాయండి. దాని తర్వాత నేను కొంచెం హాట్ వాటర్ అయితే పోసుకొని మొత్తం ఐస్ గడ్డంతా కరిగిపోయిన తర్వాత ఇలాగైతే గిన్నెలోకి సపరేట్గా తీసి పెట్టుకున్నాను. గిన్నెలోకి సపరేట్ తీసి పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, కారము, ధనియాల పొడి, పసుపు అంతా వేసుకొని నేను ముక్కలకంతా బాగా అంటేలాగైతే కలుపుకుంటున్నానండి. ఇలాగ చేపలకి ముందుగా ఒక 1/2 hour ముందు అన్నీ కలుపుకొని పక్కన పెట్టేసుకుంటే ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టి పులుసు పెట్టడానికి తినడానికి చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. సేమ్ ప్రాసెస్సే, కానీ దీంట్లో కొద్దిగా అల్లం పేస్టు, కొద్దిగా కోడిగుడ్డు, కార్న్ఫ్లవర్ వేసుకొని ఫ్రై చేసుకుంటాను అనమాట. యాక్చువల్గా జిలేబీ చేపలు పులుసు కన్నా ఫ్రైకి చాలా చాలా బాగుంటాయండి. ఎక్కువ నేను ఫ్రైయే చేసుకుంటాను అనమాట జిలేబీ చేపలు. కర్రీ అనేది తక్కువ, చాలా అంటే చాలా తక్కువ చేయడము. కానీ మా ఆయన తిని చాలా రోజులు అయిందని చెప్పి కర్రీనే చేయమన్నాడు. ఫ్రైకి కూడా కొన్ని ఎత్తిపెట్టేశానండి. తలకాయ పీసులు మాత్రమే ఇప్పుడు కర్రీ చేస్తున్నాను అనమాట. చూడండి, అన్నీ కలిపెట్టుకొని ఒక 1/2 hour పక్కన పెట్టేసుకొని తర్వాత బాణలి పెట్టుకొని కొన్ని మెంతులు అయితే వేయించుకుంటున్నానండి. ఎందుకంటే చేపల కూర దించే ముందు కొద్దిగా మెంతి పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందని ముందుగా మెంతులు కొన్ని వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత బాణలి పెట్టుకొని అందులో కొద్దిగా అయితే నూనె అయితే వేసుకుంటున్నానండి. ఇలాగైతే ఒక 3 tablespoons నూనె అయితే పట్టి ఉంటుందన్నమాట. దాంట్లోకి అయితే ముందుగా కొన్ని ఆవాలు అయితే వేసుకుంటున్నానండి. చూడండి, ఆవాలు కూడా చిటపటలాడుతున్నాయి. దాని తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు అయినాక 2 మీడియం సైజు ఎర్రగడ్డలు తీసుకున్నానండి. అవి కూడా వేసి అయితే వేయించుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా నేను చేపల కూరకి అండ్ పొయ్యి మీద కర్రీస్ అని చెప్పేసి ఒక మట్టి పెనం తీసుకున్నానండి. దాన్ని ఇంతవరకు ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. సరే, చేపల కూర చేపలు తెచ్చాడు కదా అని చెప్పేసి దాంట్లో ట్రై చేద్దామని బయట పెట్టేసి ఇంకా నేను అన్ని ఐటమ్స్ అన్ని ఎత్తుకొచ్చే లోపల మా వాడు దాన్ని ఒకే ఒక ఏటుకి పగల కొట్టేశాడనమాట. ఇంకా అది వేస్ట్ అయిపోయింది. 350 rupees పెట్టి తెచ్చానండి. ఒక దెబ్బకి పగల కొట్టేశాడు మా వాడైతే. ఇంక సరే అని చెప్పేసి ఇంక దీంట్లోనే పెనంలో చేద్దామని చెప్పేసి ఇంక దీన్ని పెట్టి చేసేస్తున్నాను. చూడండి, ఆనియన్స్ వేగేదానికి తొందరగా కొద్దిగా పసుపు వేసాను అనమాట. పసుపు అయిపోయిన వెంటనే దాంట్లోకి 2 మీడియం సైజు టమాటాలని నేను ప్యూరీ చేసి అయితే వేసుకున్నాను. ప్యూరీ చేసుకున్న తర్వాత కొద్దిగా కారము, ధనియాల పొడి వేసి వేసుకుంటానండి. ఆల్రెడీ చేప ముక్కల్లోకి ఉప్పు, పసుపు, కారం వేసాను కాబట్టి చూసుకొని అయితే దీంట్లోకి వేసుకుంటున్నాను. చింతపండు కూడా కొద్దిగా రసం వేస్తున్నాను. ఇది కొత్త చింతపండు కాబట్టి కొంచెం పులుపు ఎక్కువ ఉందని కొంచెమే వేసానండి. నేను చేసుకుంటున్నది జిలేబీ చేపలు కాబట్టి దాంట్లో ముళ్ళు ఎక్కువ ఉంటుంది కాబట్టి పులుసు కూడా ఎక్కువ ఉండాలండి. మామూలుగా నేను ఎక్కువ బంగారు తీగను జిలేబీ చేపలు ఇష్టపడతాను. బంగారు తీగ చేపలకి కొంచెం పులుసు తక్కువ ఉంటే బాగుంటుంది, గుజ్జులాగా ఉంటే బాగుంటుంది. కానీ జిలేబీ చేపలు ముళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి గుజ్జు అయ్యే కొద్దీ చేప ముక్క తీసుకోవడానికి కష్టం అవుతుందండి. ముళ్ళు ఎక్కువ తగులుతాయి కాబట్టి అందుకని పులుసు ఎక్కువ పోసానండి. పులుసు ఎక్కువ పోసిన తర్వాత అది వేడెక్కడానికి మూతేసేస్తాను. పులుసు వేడెక్కే లోపల నేను మెంతి పొడిని అయితే కొట్టేసుకున్నానండి. దాన్ని అయితే సపరేట్ పెట్టుకొని ఇప్పుడైతే చూడండి ముక్కలన్నీ కూడా వేసేసుకున్నాను. నేను ఎక్కువ తలకాయ ముక్కలు మాత్రమే వేస్తున్నానండి. మిగిలినవన్నీ కూడా నేను ఫ్రై కన్నా అలాగే ఎత్తి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు మార్నింగ్ అయితే ఇలా చేప ముక్కలు, తలకాయ ముక్కలు అన్నీ వేసేసి పులుసు పెట్టుకుంటున్నాను. చూడండి, ఇలాగైతే అన్నీ కూడా వేసి పెట్టేసుకుంటున్నాను. చేపలు నాకు తలకాయ పీస్ అంటే చాలా ఇష్టం అండి. నేను ఎక్కువ కూడా చేపల కూర తిన్నానంటే తలకాయలు పీసెస్ మాత్రమే ఎక్కువ తింటాను అనమాట.
చూడండి ఇలాగైతే ఒక చేపలు తొందరగా ఉడుకుతాయి కాబట్టి ఒక 10 నిమిషాలకంతా ఉడికిపోయింది. ఇంకా నేనైతే ఇంత ప్రాసెస్లో నేనైతే ఉప్పు అనేది వేయలేదండి. ఎందుకంటే స్టార్టింగ్ వేసాను కాబట్టి ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా అని చేసి టేస్ట్ చేస్తున్నాను అనమాట. ఉప్పు అయితే చాలా అంటే చాలా తక్కువ ఉండింది. అందుకని చెప్పేసి సరిపడా ఉప్పు అయితే వేసేస్తున్నానండి. 2 సార్లుగా వేసుకున్నాను. చాలా అంటే చాలా తక్కువ ఉండిందనమాట. అందుకని ఉప్పు వేసుకున్నాను. ముందుగా దంచుకున్న మెంతి పొడి కూడా వేసేసుకుంటున్నానండి. మెంతి పొడి వేసిన ఒక 2 నిమిషాల లోపలే కూర దించేయాలండి, లేకుంటే చేదు వచ్చేస్తుంది అనమాట. ఫైనల్గా మన చేపల కూర రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.